హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము గోరింటాకు అందరం కలిసి గోరింటాకు పండుగను జరుపుకున్నామండి. ఆషాఢ మాసంలో స్త్రీలందరూ ఎంతో ముచ్చటగా గోరింటాకు పండుగను చేసుకుంటారు కదా. మేము అలాగే వదినలు, అక్కలు, మరదళ్ళు, చెల్లెళ్ళు అందరం కలిసి మా ఇంట గోరింటాకు పండుగను ఎంతో ఆనందంగా చేసుకున్నాము. అసలు గోరింటాకు అన్న పేరు ఎలా వచ్చింది? గౌరీ ఇంట పుట్టిన ఆకు కాబట్టి గోరింటాకు. మరొకటి చెప్పాలంటే గోర్లకు పెట్టుకునే ఆకు కాబట్టి గోరింటాకు. గోరింటాకు ఎర్రగా ఎందుకు ఉంటుంది, గోరింటాకు ఎలా వచ్చింది అని గోరింటాకు కోసం చిన్న కథ. గౌరీదేవి ఆడుకుంటున్న సమయంలో తాను రజస్వల అయ్యిందట. వెంటనే అక్కడ రజస్వల అయిన సమయంలో తన ఒక చుక్క రక్తపు మరకతో గోరింటాకు చెట్టుగా మారిందట. గౌరీదేవి చెలికత్తెలందరూ పర్వతరాజును పిలవగా తాను వచ్చి చూసే సమయాన గౌరీదేవి చెట్టు యొక్క ఆకులు తుంచిందట. వెంటనే తన చేతులు ఎర్రగా నారింజ రంగులో మారిపోయాయట. అయ్యో, బిడ్డ చేతులు కందిపోయాయి అని తండ్రి బాధపడగా అప్పుడు పార్వతి, లేదు నాన్నగారు, నా చేతులకి ఇది అందంగా ఉంది, నా చేతులు ఏమీ అవ్వలేవు, చాలా బాగుంది అని చెప్పగా గోరింటాకు చెట్టు స్త్రీ సౌందర్యంలో నన్ను ఒక భాగంగా చేర్చుకోవా, స్త్రీ ఐదోతనంలో నన్ను ఒక భాగంగా చేర్చుకోమని అడిగిందట. అప్పుడు పార్వతీదేవి తనకి వరం తదాస్తు అని వరం ఇచ్చిందట. వెంటనే కుంకుమకు సందేహం వచ్చిందట. మరి స్త్రీ యొక్క ఐదోతనములో కుంకుమ ఒక భాగం, అందరూ గోరింటాకునే పెట్టుకుంటే మరి నన్నెవరూ పెట్టుకోరా అని వెంటనే పార్వతీదేవికి కుంకుమ, మరి నా పరిస్థితి ఏంటమ్మా, నన్నెవరు చూడరా అని అడిగితే అప్పుడు పార్వతీదేవి, గోరింటాకు శరీరంలో ఎక్కడైనా ఎర్రగా అవుతుంది కానీ నుదుటిన మాత్రం ఎర్రగా పండదు అని చెప్పిందట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, నుదుటిన మాత్రం గోరింటాకు ఎర్రగా పండదు. ఇక పెద్దలు అంటారు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు అని. దానికి అర్థం ఏంటంటే మనిషి యొక్క చేతుల్లో ఎంత ఎర్రగా పండితే అంటే బాడీ యొక్క మన హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్న స్త్రీ యొక్క చేతులు ఇలా చక్కగా ఎర్రగా మొదటి రోజు నారింజ రంగులో, రెండవ రోజు పగడాల్లాగా అందంగా ఉంటాయట. అందంగా ఆరోగ్యంగా ఉన్న భార్యను ఏ భర్త అయినా ప్రేమిస్తాడు అని అర్థం. అక్కడ చక్కగా గోరింటాకు పండుగ చేసుకొని కమ్మగా విందు భోజనాన్ని ఆరగిస్తున్నామండి. మీరు మరి గోరింటాకు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో మీరు కామెంట్లో చెప్పగలరు.